మౌన పోరాటం మౌన పోరాటం. రాజానికి రా, రాజానికి రా. అమ్మా అమ్మా జానకి, నా మాట వినమ్మా. వద్దమ్మా, నేను సంతకం పెట్టేస్తాను. మావయ్య, మీరు కంగారు పడకండి, వీళ్ళు చేసేది చేయనివ్వండి. ఏ జానకి, ఏంటి సరదాగా ఉందా? పరాజకాలాడుతున్నావా? నువ్వు నిప్పుతో చెలగాటమాడుతున్నావు. అబ్బచ్చా, జానకి, నీకేం అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా చెప్పడానికే కదా ఇక్కడికి తీసుకొచ్చారు. ఏయ్, నీకు తెలుసా నీ కూతురు ఎక్కడుందో తెలుసా? ఎక్కడుంది? అమ్మ జానకి, ఈ దుర్మార్గులు సౌందర్యని ఎత్తికెళ్ళి ఎక్కడో కట్టేసి ఉంచారమ్మా. అవునా? ఓకే. ఏంటి, మేమేమైనా బుర్రకథ చెప్తున్నావా? వెటకారాలాడుతున్నావు? మహేంద్ర, ఇంకా లాభం లేదు, వీడియో కాల్ చెయ్యి. దీనికి ఎలాగో కంటి చూపు వచ్చింది కదా, చూస్తుంది. వీడియో కాల్ చెయ్యి. రేయ్, ఒకసారి సౌందర్యని చూపించు. అమ్మా, వీళ్ళు నన్ను ఎత్తుకొచ్చారమ్మా. పొద్దున్న నుంచి మంచి నీళ్లు కూడా ఇవ్వట్లేదమ్మా. ఇప్పుడు చెప్పు, ఈ ముసలోడి చేత సంతకం పెట్టిస్తావా? అక్కడ నీ కూతుర్ని లేపేయమంటావా? ఏయ్, ఎందుకు నవ్వుతున్నావు? నీకేమైనా పిచ్చి పట్టిందా? ఏ జానకి, నోర్మొయ్. నేను 3 లెక్క పెడతాను. ఇప్పుడు సంతకం పెట్టడానికి ఒప్పుకోకపోతే వెంటనే ఫోన్ చేసి చెప్తాను. 1 2. నువ్వే నా నెంబర్లు లెక్క పెట్టేది? నేను పెట్టలేనా? మీరే నా ఫోన్ చేయగలేంది, నేను చేయలేనా? ఫోన్ చేస్తావా? ఎవరికి చేస్తావు ఫోను? ఇది ఫోన్ చేస్తే వాడు దీని మాట ఎందుకు వింటాడు మహేంద్ర? నాకేనా కూతురుంది, మీకు లేదా? మీరేనా కిడ్నాప్ చేయగలిగేది, నేను చేయలేనా? ఏయ్, రుద్రకి ఫోన్ చేయి, అడుగు ఎక్కడుందో. ఫోన్ చేయి, ఫోన్ చేయి. ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. ఏ జానకి, నా కూతురు ఎక్కడుంది? నా కూతురికి ఏమైనా అయిందంటే చంపేస్తాను. అందరినీ చంపేస్తాను. నా కూతురు ఎక్కడుందో చెప్పు. నువ్వు నాకు సినిమా చూపించావు కదా, ఇప్పుడు నేను చూపిస్తాను సినిమా. మేడం నమస్తే. నమస్తే మధు. ఒకసారి ప్యాన్ చేసి రుద్రని చూపించు. పాపం విశాలాక్షి చాలా టెన్షన్ పడుతుంది. ఓకే మేడం. మామ్, డాడ్, వీళ్ళెవరో నన్ను మన ఇంట్లో నుంచి కిడ్నాప్ చేశారు. నా చుట్టూ 3 మనుషులున్నారు. ఐఎమ్ వెరీ స్కేర్డ్. ప్లీజ్ సేవ్ మీ డాడ్, ప్లీజ్. మా డాడ్ వచ్చి మిమ్మల్ని చంపేస్తారు. మా మామ్ మిమ్మల్ని వదలదు. బేబీ నువ్వే కంగారు పడకు. నేను నిన్ను రుద్ర. మధు, నేను చెప్పినప్పుడు రుద్రని. ఓకే మేడం. ఇప్పుడు చెప్పండి, మావయ్య సంతకం ఎవరి పేరు మీద పెట్టాలి?
జానకి నీకు పుణ్యం ఉంటుంది. నా కూతుర్ని ఏం చెయ్యొద్దని చెప్పు. నీకు దండం పెడతాను, నీ కాళ్ళు పట్టుకుంటాను. ఏం చెయ్యొద్దని చెప్పు ప్లీజ్. పాపం అది చిన్నపిల్ల, అమాయకురాలు, దాన్ని వదిలేయమని చెప్పు. జానకి ఫోన్ చేయి వాళ్ళకి, రుద్రను వదిలేయమని చెప్పు ప్లీజ్. మాట నన్ను చెప్పమంటున్నారు కానీ మీరు చెప్పాల్సిన మాట మాత్రం చెప్పడం లేదు. కంపెనీ ఎవరి పేరు మీద పెట్టాలో చెప్పండి. నా పేరు మీద, విశాలక్ష్మి పేరు మీద. ఏ జానకి, నా కూతుర్ని వదలకపోతే నిన్ను వదలను చెప్తున్నాను. మీరు చెప్పరు. ఎందుకు చెప్తారు? చెప్తా. మధు, నేను 3 లెక్క పెడతాను. 3 నా నుట్ నుంచి పూర్తయ్యేసరికి నా పనైనా పూర్తవ్వాలి, నీ పనైనా పూర్తవ్వాలి. రెడీగా ఉండు. మామ్, డాడ్, వీడు నన్ను చంపేస్తానంటున్నాడు. కాపాడండి, ప్లీజ్ సేవ్ మీ. డాడ్, ప్లీజ్ సేవ్ మీ. బేబీ ప్లీజ్ ఆడోకు, కంగారు పడుకు, నీకేం కాదు బేబీ. జానకి, జానకి ప్లీజ్. వద్దు జానకి, రుద్రని ఏం చెయ్యొద్దు. వద్దు. అవును, నీ పేరు మీద రాయిద్దాం, నీ పేరు మీద రాయిద్దాం. జానకి, నా కూతుర్ని వదిలేమని చెప్పు జానకి. ముందు మీరు వెంటనే సౌందర్యం తీసుకెళ్లి ఇంట్లో జాగ్రత్తగా దింపమని చెప్పండి. అలాగే. మహేంద్ర, ఫోన్ చేయి, ఫోన్ చేయి మహేంద్ర. ఓకే. వెంటనే సౌందర్యని జాగ్రత్తగా తీసుకెళ్లి ఇంటి దగ్గర దింపేయండి. జాగ్రత్తగా తీసుకెళ్ళాలి, తనకేం జరగకూడదు. చెప్పేశాను, రుద్రను వదిలేమని చెప్పు జానకి. ప్లీజ్ జానకి. ఓకే ఓకే, ముందు సంతకం పంచుద్దాం. పదండి పదండి. త్వరగా పద. ప్లీజ్ పద. పదండి. పదమ్మా. ఏంటి ఒప్పించారా? మీరే చైర్పర్సన్ అని ఒప్పించారా? ఒప్పుకున్నారు. నేనే చైర్పర్సన్ అని వీళ్ళిద్దరూ ఒప్పుకున్నారు. సార్ ఇదేంటి సార్? ఈవిడ్ని ఒప్పిస్తామని వెళ్ళి మీరు ఒప్పుకున్నారా? మిస్టర్ సదాశివం గారు, ఇంతకు ముందు మీరు విశాలాక్షి పేరు మీద రాసిన డాక్యుమెంట్స్ని చింపేయండి. జానకి పేరుతో కొత్త డాక్యుమెంట్ రాయండి. మావయ్య సంతకం పెడతారు. మేడం ఏంటి ఇదంతా? జరిగేదంతా కరెక్ట్ గానే జరుగుతుంది సదాశివం గారు. జానకి మా కంపెనీకి చైర్పర్సన్ అవ్వడమే కరెక్ట్. ఏంటండి ఇలా మాట్లాడుతున్నారు? సదాశివం గారు ప్లీజ్, మీరింకేం మాట్లాడకుండా డాక్యుమెంట్ మీద జానకి పేరు రాయండి. మీరందరూ చైర్పర్సన్గా ఆవిడ్నే సెలెక్ట్ చేసుకోవాలని మేం కూడా నామినేట్ చేస్తున్నాం. మా నాన్నగారు కూడా అదే కోరుకుంటున్నారు. కానీ మిస్టర్ సదాశివం గారు, మీరు 7% షేర్ హోల్డర్, మాది 51% షేర్, ఇజంట్ ఇట్? ఎస్ మేడం. సో ఓకే మేడం, అర్థమైంది. పేపర్స్ రెడీ చేస్తాను. మేడం నాకు డౌట్ ఉంది. చెప్పండి. యాజ్ ఫర్ దిస్ వీల్నామా మీరు యావదాస్తి మీద సర్వ హక్కులు పొందుతున్నారు. కానీ ఈ కంపెనీకి మీరు చైర్పర్సన్ అవడానికి మీకు సాంకేతికంగా ఏం బలం ఉంది?
ఐ మీన్ మీరు ఇప్పటి వరకు హోమ్ మేకర్గానే ఉన్నారు. మరి ఈ బిజినెస్ అన్ని చూసుకోవడానికి మీకున్న నాలెడ్జ్ ఏమిటి అని నేను అడుగుతున్నాను. యు హ్యావ్ ఎ పాయింట్ మిస్టర్ సదాశివం గారు. జెంటిల్మెన్, మన కంపెనీ యాజ్ ఇట్ ఈస్ గా ప్రపోజల్లో పెట్టిన ప్రాజెక్ట్ వైజాగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రోడ్లో మనకున్న 100 acres లో విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయాలి. ఐ రైట్? Yes, madam. It's a big venture. Yes, I know. But it's not a good idea. Why, madam? What's wrong in that venture? ఒక విల్లా 1.5 నుంచి 2 కోట్ల వరకు ఉంటుంది మేడం. Yes, you're right. ఫైనల్ గా మనం ఫిక్స్ చేసింది 2 కోట్లని అనుకుందాం. టోటల్ ప్రాజెక్ట్ లో మనం కన్స్ట్రక్షన్ చేసే ప్లాట్ ఏరియా 5000 SFT. అంటే 1 ఎకరాకి 8 విల్లాస్ వస్తాయి. టోటల్ గా 800 విల్లాస్. అంటే ఎండ్ ఆఫ్ ది డే 1600 crores will come and the profit will be 648 crores. But నాదొక ఐడియా. మన ల్యాండ్ కి వెస్ట్ సైడ్ ఆల్మోస్ట్ 1/2 కిలోమీటర్ వరకు మెయిన్ రోడ్ కి కనెక్ట్ అయ్యింది. ఆ ఏరియా మొత్తం మీద మన విల్లాస్ కన్స్ట్రక్షన్ చేయకుండా కమర్షియల్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేస్తే ఆల్మోస్ట్ మనం 8 to 10 స్టోర్స్ కన్స్ట్రక్షన్ ప్లాన్ చేయొచ్చు. దానివల్ల మనకి ఆల్మోస్ట్ 4 lakh SFT కమర్షియల్ స్పేస్ మన కంపెనీ హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. అందువల్ల మన కంపెనీ లాభం ఆల్మోస్ట్ డబుల్ అవుతుంది. ఇన్ ఫ్యూచర్ రేట్ కూడా చాలా ఇంక్రీజ్ అయ్యే అవకాశం ఉంది. దిస్ ఈజ్ మై ప్లాన్. వాట్ డు యు సే జెంటిల్మెన్? మేడం, మీరు సూపర్ మేడం. యు ఆర్ ద పర్సన్ హూ ఫిట్ ఫర్ దట్ చైర్. వీఆర్ యాక్సెప్టింగ్ యూ యాజ్ అవర్ చైర్ పర్సన్. కూర్చోండి మేడం. థ్యాంక్ యూ సో మచ్. Please have a seat. దిగమ్మా. నిన్ను వదిలేస్తున్నామని మీ అమ్మగారికి ఫోన్ చేసి చెప్పు. హలో అమ్మా, సౌందర్య. పొద్దున్న నువ్వు బయటకు వెళ్ళగానే వీళ్ళెవరూ వచ్చి నన్ను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారమ్మా. మళ్ళీ ఇప్పుడు తీసుకొచ్చి ఇంటి దగ్గర దింపేశారు. నీకేం కాలేదు కదా? లేదమ్మా, వాళ్ళు నన్ను ఏమనలేదు, కట్టేసి ఉంచారంతే. సరే, నువ్వు లోపలికెళ్ళు. జాగ్రత్తమ్మా. అలాగే అమ్మా. మీరు వెళ్ళండి అమ్మా. మీరు ఎక్కడరా? జానకి, నీ కూతురు ఇంటికొచ్చేసింది కదా, నా కూతుర్ని వదిలేమని ఫోన్ చేసి చెప్పు. ప్లీజ్ జానకి, రుద్రను వదిలేమని ఫోన్ చెయ్యి. తనని ఏమీ చేయొద్దని చెప్పు ప్లీజ్. మహేంద్ర, నా మనుషులు మీలాంటి దుర్మార్గులు కాదు. నన్ను ఇన్నాళ్ళుగా చూస్తున్నారు.
అయినా నేనేంటో మీకు పూర్తిగా తెలీదు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వీక్ పాయింట్స్ మంచోళ్ళకే కాదు, మీలాంటి వాళ్ళకు కూడా ఉంటాయి. ఇంకెప్పుడు నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టాలని చూడొద్దు. ఇంకోసారి ఇలా జరిగితే ఈసారి స్ట్రాంగ్ గా దెబ్బ కొడతాను. రుద్ర కాసేపట్లో ఇంటికొస్తుంది, మీరు వెళ్ళండి. గోదావరి, కూర్చోమ్మా. అమ్మా దుర్గా, ఈ దుర్మార్గుల నుంచి నా కంపెనీని కాపాడా, నా కొడుకును కూడా కాపాడి ఈ చైర్లో కూర్చోబెట్టమ్మా. మహేంద్ర గారు, ఏంటండి మీరు చేసిన పని? నేనేదో మీకు సపోర్ట్ చేద్దామని మీరు చెప్పినట్టు అలా చేస్తే చివరికి మీరు చేసింది ఇదే. మేమేం చేశాం? ఏం చేశారా? ఏమీ చేయలేదు. మా ఆవిడ చైర్పర్సన్ అవుతుంది, మొత్తం చేజెక్కించుకుంటా అని చెప్పి నాకు బాగా పుర్రెక్కించి నన్ను మీ ప్లాన్లోకి డీప్గా ఇన్వాల్వ్ చేశారు. ఫైనల్కి వచ్చేసరికి ఆవిడ మిమ్మల్ని చాలా ప్లాన్డ్గా పక్కాగా ఇరిగించేసింది. చైర్పర్సన్ మాట పక్కన పెడితే కనీసం ఆఫీసులో ఏ చైర్లో కూర్చోవాలన్నా బాయ్ పర్మిషన్ తీసుకోవాల్సినంత డిఫెన్స్ లో పడిపోయారు. సదాశివం, అవునండి. నేను చెప్పిన దాంట్లో ఏదైనా అబద్ధం ఉందా చెప్పండి. ఇప్పుడు ఆఫీసులో మీ పొజిషన్ ఏంటి? ఇది ఇలా మొహాలు చూసుకునే సిచ్యువేషన్. మిమ్మల్ని నమ్మి నేను అనవసరంగా ఇరుక్కున్నాను. రేపు ఆవిడ మీ మీద కాన్సన్ట్రేషన్ చేసినట్టు నా మీద కాన్సన్ట్రేషన్ చేసిందంటే నేను ఖచ్చితంగా బుక్ అయిపోతాను. మీరు అంతగా ఫీల్ అయిపోయి టెన్షన్ పడిపోవాల్సినంత అవసరమేం లేదు. ఎందుకంటే మీరు కూడా చేసిందేవీ లేదు. నేనేం చేయలేదా? ఏం చేశారు? మొత్తం మెంబర్స్ అందరితో మాట్లాడేశాను, వాళ్ళు మీకే సపోర్ట్ చేస్తారు అని చెప్పారు. కానీ జానకి వచ్చి మాట్లాడగానే వెంటనే మీతో సహా అందరూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ సైన్ చేశారు. మరేం చేయమంటారు? ఆవిడ వైపు నిజం ఉంది, మీ వైపు అబద్ధం ఉంది. ఆవిడ దగ్గర క్యాపబిలిటీ ఉంది, మీరు అసమర్థులని తేలింది. అంత క్లియర్గా ఉంటే ఇంకా మీకు సపోర్ట్ ఎలా చేస్తాం? ఒకవేళ నేను మీ వెనక నిలబడినా మిగతా మెంబర్స్ మొత్తం ఆవిడకే సపోర్ట్ చేస్తారు. అప్పుడు నేను ఒక్కడే నేరస్తుడైపోనా? ఆవిడ మీ దగ్గర ఉన్న ఓల్డ్ విల్లులోనే పాయింట్ ప్రకారమే మాట్లాడింది కదండి. మీ ఇద్దరికి నాకు మాత్రమే తెలుసు అనుకున్నాను. ఆ విల్లు గురించి ఆవిడకి ఎలా తెలిసింది? అదే నాకు అర్థం కావడం లేదు. నేను జాగ్రత్తగా దాచుంచి పెట్టిన ఆ బిల్లు జానకి ఎలా తెలిసింది? ఒరే మహేంద్ర, విశాలాక్షి, ఇక నుంచి మీరు ఈ ఆఫీసులో ఉండాల్సిన పని లేదు. వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మావయ్య, ఏం మాట్లాడుతున్నారు? ఇంకా మీరు నా మీద గౌరవం నటించక్కర్లేదు. నేను మీ మీద సింపతి చూపించాల్సిన అగత్యం లేదు. మీరు వెంటనే ఆఫీస్ నుంచి వెళ్ళిపోండి. గెట్ అవుట్. నాన్న, మేమిప్పుడు ఇక్కడ ఉండాలనేం అనుకోవట్లేదు. ఇంటికి వెళ్ళిపోతున్నాం. మీరిక్కడే కాదు, ఇంట్లో కూడా ఉండటానికి వీల్లేదు. ఏంటి ఏంటి? నా మనవరాల్ని ఎత్తుకుపోయి దాచేసి నన్ను బెదిరించాలని చూసిన మీరు నా ఇంట్లో ఉండటానికి ఒప్పుకోను. నాన్న, నేను నా కోడలు ఇంటికొచ్చేసరికి మీరు ఇంట్లో కనపడకూడదు.
మొత్తం మీ లగేజ్ ప్యాక్ చేసుకుని వెళ్ళిపోండి. రాయ్, నీ కోడలికి పవర్ వచ్చింది కదా అని రెచ్చిపోకు. నా సంగతి నీకు బాగా తెలుసు. రేయ్, నువ్వు బెదిరిస్తే బెదిరిపోవటానికి నేను అప్పటి హరిశ్చంద్ర ప్రసాద్ అనుకున్నావా? పోరా బయటికి. అయ్యో మావయ్య మావయ్య ఆగండి. ఏంటి ఆవేశం? ముందు కాలు వదలండి మావయ్య, వదలండి. నా భర్త షర్టు అందరి ముందు పట్టుకుంటావా? పట్టుకుంటాను. ఏం చేస్తావు? మావయ్య మావయ్య ఒక్క నిమిషం ఆగుతారా? ఇంకెందుకు ఆగాలమ్మా? వీళ్ళిద్దరు ఇక్కడ ఉండకూడదు. విషపు పురుగులకి మంచి చెడ్డ వ్యత్యాసం తెలియదు. ఎక్కడ ఉన్నా ఎవరి మీదైనా విషం కక్కటమే వాటి నైజం. ఇలాంటి వాళ్ళని మన పక్కనే ఉంచుకోవటం మనకు మంచిది కాదమ్మా. ఎప్పటికైనా ప్రమాదమే. పంపించేయమ్మా. జానకి, ఈ ఆఫీసులో ఎంతో గౌరవం పొందిన మమ్మల్ని ఈ ముసలాయంతో కాలర్ పట్టించి బయటికి పంపించాలని చూస్తున్నావా? ఏయ్, అలా పంపించాలనుకుంటే ఇంతసేపు మాట్లాడు. ఇంత చేసిన మిమ్మల్ని ఊరికే ఎలా పంపుతాను? మీరు ఏం చేయాలన్నది నేను తర్వాత చెప్తాను. అమ్మా జానకి, వీళ్ళని క్షమించేస్తున్నావా? వద్దమ్మా, వీళ్ళు విషపురుగులు. ఇప్పుడు వీళ్ళు విషంతో ఉన్న పురుగులు కాదు మావయ్య, జస్ట్ పురుగులు అంతే. వీళ్ళ సంగతి తర్వాత చూద్దాం. మీరు రండి. పదమ్మా. జానకి గురించి నిజం తెలుసుకునే లోపే ఆపరేషన్ జరిగిపోతుంది మావయ్య. ఏంటి అలా చూస్తున్నావు? నా కోడలు జానకి ఎంత తెలివైందో చూసి ఆశ్చర్యపోతున్నావా? మీ కోడలు జానకమ్మ గారు కాదు, ఈవిడ దుర్గా గారు.